సార్ గతంలో మనం నిర్భయ కేసు చూసాం ఢిల్లీలో. ఆ తర్వాత దిశ హైదరాబాద్‌లో జరిగింది. వెరీ రీసెంట్‌గా కోల్కతాలో అభయ. పేర్లని మాత్రం పెడుతున్నాము. ఆ తర్వాత చట్టాలు చేశాం. సరికొత్తగా వచ్చినటువంటి భారత న్యాయ సంహిత. ఇవన్నీ అసలు ఏం చేస్తున్నాయి సార్? చిన్న పిల్లల దగ్గర నుంచి 6 నెలల పసిపాపకి తండ్రే చేస్తున్నాడు, మొలుసు చేస్తున్నాడు అనుకున్నప్పుడు అసలు ఏం జరుగుతోంది సార్? ఏం జరగాలంటారు? ఈ ఈ సంఘటనలు జరిగినప్పుడు స్పందించని కుటుంబం మన దేశంలో ఉండదు. అవును. హిందువులు, ముసల్మాన్లు, పట్టణీకులు, గ్రామీణులు, డబ్బున్నవాళ్ళు, లేనివాళ్ళు, ఈ కులం ఆ కులం తేడా లేకుండా నాకు గుర్తొచ్చేది ఏమిటి, ఒక కన్న తండ్రిగా, హ్మ్. ఒక కుటుంబంలో భర్తగా, లేకపోతే నాకు సొంత చెల్లి లేకపోయినా కూడా ఒక అన్నగా, నా చెల్లి కావచ్చు, నా కుమార్తె కావచ్చు, లేకపోతే నా నా నీస్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ఎవరికైనా దొరకవచ్చు కదా. అవును. మనకు వెంటనే అది గుర్తుకొస్తుంది. అందుకని ఇంత స్పందన సమాజం నుంచి ఉంది. మొట్టమొదటి జరగాల్సింది, మనం ఎన్ని కబుర్లు చెప్పినా, ఎన్ని చట్టాలు మార్చామని చెప్పినా కూడా, తప్పు జరిగితే వేగంగా, ఖచ్చితంగా, కఠినంగా తీవ్ర నేరాలకి తీవ్ర శిక్ష పడతాయన్న నమ్మకం లేదు మనకి. హ్మ్. మర్డర్ కేసులకి 18 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంది. ఈ వారం 10 రోజుల్లో నేను చూశాను, రాజస్థాన్లోనే ఎక్కడో దుర్మార్గాలు జరిగితే ఇట్లా 32 ఏళ్ల క్రితం అత్యాచారం జరిగినట్టు 6 చేశారట. 32 ఏళ్ల తర్వాత ఇప్పుడు శిక్ష పడిందట. సమాజానికి నమ్మకం కలుగుతుందా? హ్మ్. ఈ శిక్ష పడుతున్న నమ్మకం లేకపోతే సరిగా ఏమవుతుంది? వరంగల్లో 2005లోనో 2006లోనో 7లోనో రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఆడపిల్ల మీద యాసిడ్ పోశారు. మీకు గుర్తుందో లేదో. అవును సార్. సమాజం ఇలాగే స్వప్నిక స్పందించింది. పునీత. చివరికి ఏం చేయాల్సి వచ్చింది? కోర్టులో శిక్ష పడుతున్న నమ్మకం లేకపోయేసరికి పోలీసులు పెట్టల్లా కాల్చి పారేశారు. దుర్మార్గుల్ని కాల్చి పారేస్తే ఎవరికి బాధ లేదు, కానీ అది మార్గం అనుకుంటే రేపు పొద్దున అమాయకుల్ని కాల్చేస్తారు. ప్రభుత్వాలు ప్రజల ఒత్తిడి వల్ల ఏదో ఒకటి చూపెట్టాలి కాబట్టి ఏ పాపం ఎరిగిన వాడిని కాల్చిపారేయచ్చు. మనకి రక్షణ వచ్చేది బదులు అమాయకులకి శిక్షలు రావచ్చు. బట్ అది ఇన్స్టంట్‌గా జరిగేటువంటి ఒక పనిష్మెంట్ అనే వాదన కూడా వినిపించింది. లేదని చెప్పేది. ఎందుకు వస్తుంది ఆ ఒత్తిడి? ఎప్పుడైతే చట్టం మీద నమ్మకం లేదో, ఈ వ్యవస్థ మీద నమ్మకం లేదో, నేరస్తు శిక్ష పడుతున్నటువంటి భరోసా లేదో, ఏదో రకంగా అర్జెంటుగా ఎవరిని చంపేమంటున్నారు. అలాగే దిశ కేసు కాల్చిపారేశారు. కోర్టులు ఏం చెప్పినా కూడా సమాజం అంతా బాగుందనుకున్నారు. మళ్ళీ చెప్తున్నా, ఒక ఏహ్యమైన నేరానికి పాల్పడిన దుర్మార్గుడిని కాల్చిపారేస్తే మనం బాధపడక్కర్లా. కానీ ఇదే కనుక అలవాటు అయినట్టయితే, చట్టబద్ధంగా కోర్టుల ముందు పెట్టి వేగంగా శిక్షించలేకపోతే రేపొద్దున ఇవాళ దుర్మార్గుడికే శిక్ష పడవచ్చు, రేపొద్దున అమాయకుడిని కాల్చిపారేస్తారు. సమాజానికి రక్షణ బదులు ప్రమాదం జరుగుతుంది. కాబట్టి వేగంగా శిక్ష పడాలి. బ్రిటన్లో 15-20 రోజుల క్రితం జూలై 29న ప్రారంభమైనాయి. ఆడపిల్లల ముగ్గురిని ఒక దుర్మార్గుడు పొట్టన పెట్టుకుంటే కత్తితో పొడి చేస్తే ముక్కుపచ్చలారని పిల్లలు, పాపం 6 ఏళ్ళు 9 ఏళ్ళు 8 ఏళ్ల పిల్లల్ని. సమాజం అంతా స్పందించింది. అక్కడ రైట్స్ అయినాయి, బాగా కొట్లాట్లు అయినాయి. 15 రోజుల్లో కొన్ని వందల మందిని అరెస్టు చేసి శిక్షలు వేసేశారు. కోర్టుల ముందు పెట్టి 15 రోజుల లోపల. మీరు నెల రోజుల లోపల కనుక నేరస్తుని గుర్తించి నిష్పాక్షిక న్యాయ విచారణ ద్వారా సాక్ష్యాధారాలతో రుజువు చేసి వాడికి ఉరిశిక్ష చేశారనుకోండి, అది కరెక్ట్ అయిన పరిష్కారం. మనం దానికి చాలా దూరంగా ఉన్నాం. మొట్టమొదటి చేయాల్సింది కబుర్లు చెప్పడం కాదు. నేర పరిశోధన స్వతంత్రంగా సమర్థంగా పనిచేసి నేర విచారణ వేగంగా పూర్తయిపోయి 1-2 నెలల్లో కఠినమైన శిక్ష పడుతుంది ఇలాంటి దారుణ నేరాలకు నమ్మకం కాబట్టి మొట్టమొదటి. కానీ అది చాలు. ఈ పెద్ద నేరాలు ఒక్కరోజు జరగట్లా. ఒక మగవాడిగా నాకు అనుభవం లేదు, నేను వింటాను కానీ నాకు సొంతంగా తెలియదు. ఒక మహిళగా మీరు అనుభవించుంటారు. నిజాయితీగా మాట్లాడుతున్నాం. చిన్ననాటి నుంచి బయటకు వెళితే, మీరు పనికి వెళ్ళినా, షాపుకి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, మరో చోటుకి వెళ్ళినా, లేకపోతే సూపర్ బజార్కి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా, ఎంతమంది ఆకతాయి వెధవలు, పరుషమైన పదం వాడుతున్నాను. మళ్ళీ ఇక్కడ కూడా సమగ్రంగా పెద్ద నేరాలకు ఏం చేయాలి, వేగంగా, చిన్న నేరాలు పెద్దవి కాకుండా వెంటనే అదుకునే ఏర్పాటు ఎట్లా చేయాలి, సమాజంలో సంఘటితంగా ఆడపిల్లల రక్షణ కోసం మన కుటుంబంలో, మన స్కూళ్ళల్లో, మన కాలేజీల్లో, విద్యలో కానీ, పిల్లల పెంపకంలో కానీ ఏ మార్పులు కావాలి, ఇవి సమగ్రంగా చేయకుండా ఒక దారుణమైన సంఘటన జరిగినప్పుడు మనం తీవ్రంగా స్పందించి అది పరిష్కారం అనుకుంటే, ఒకటి పరిష్కారం కాదు. 2, నాకు భయం ఏంటంటే, నేను నిజాయితీగా చెప్తున్నాను, గత 30-40 ఏళ్ళుగా క్రమక్రమంగా ఆడపిల్లలకి కాస్త హక్కులు వస్తున్నాయి. కొంచెం చదువుకునే అవకాశము, బయటకు వస్తున్నారు, ఆర్థిక అవకాశాలు. రేపొద్దున మన వైఫల్యం వల్ల, చేయాల్సిన పనులు చేయకపోవడం చేత
ఆడపిల్లలను రక్షిస్తున్నాం అనేటువంటి భ్రమతో ఆడపిల్లల్ని కట్టడి చేసి నువ్వు బయటకు వెళ్ళొద్దనే పరిస్థితి వచ్చిందనుకోండి, అది ఏ రకంగా మన సమాజాన్ని ముందు తీసుకెళ్తుంది? మా అమ్మాయి బయటకు వెళ్తే ఏమన్నా అవుతుందేమో అన్న భయంతో బయటకు వెళ్ళొద్దామా అని ఇంట్లో కూర్చోబెడితే వినడానికి బాగా అనిపించవచ్చు, అది కాదుగా మనకు కావాల్సింది. అంటే చాలా మళ్ళీ ఇది కూడా ఆ 2 రోజులు హడావిడి ఆర్భాటము గందరగోళము ప్రతివాడు ఆవేశం చూపెట్టడమే తప్ప ఏ రకంగా దీర్ఘకాలంలో మారుతున్న సమాజంలో మహిళల స్వేచ్ఛను కాపాడుతూ మహిళలకు భద్రత కల్పించాలన్న విషయంలో మనం కసరత్తు చేయటంలో కేవలం ప్రభుత్వాన్ని నిందించడం, ప్రభుత్వం తప్పున్నది, చట్టబద్ధ పాలన లేదు, చిన్న చిన్న నేరాలకు శిక్ష లేదు, కానీ సమాజం కూడా బాధ్యత తీసుకోవాలి. సో మాకంటూ ఒక సజ్జనారు కావాలి అనేటువంటి ఆలోచన, ఇట్లాంటివన్నీ ఆ టైంలో మాత్రమే ఎందుకు కలుగుతున్నాయి? ఎందుకంటే ఎప్పుడైతే చట్టబద్ధ పాలన లేదో, ఎంత దారుణం చేసినా శిక్ష పడుతుందనే విశ్వాసం పోయిందో, బడితోన్నవాడిదే బరిన్న భావం ప్రబలిపోయిందో, ఈవేళ పలుకుబడి ఉన్నవాడు కోటీశ్వరుడు అధికారం ఉన్నవాడైతే వాళ్ళ పిల్లలు ఏం చేసినా కూడా మర్డర్ చేసినా ఏం కాదన్న భావం ప్రబలిపోయింది. 180 వాస్తవం ఇది, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. 100 నేను అనగానే మీకు బాగా ఖరీదైన మనుషులు అయితే, మీకు రాజకీయంగా అధికారం ఉంటే, పలుకుబడి ఉంటే మిమ్మల్ని దాదాపు ఎవరు ఏం చేయడం పరిస్థితి అన్నమాట వాస్తవం. చట్టం అందరికీ సమానంగా వర్తించట్లా. దాంతో ప్రజల్లో కసి పెరిగిపోయింది. రోజు గొడవ చేయలేరు. ఇలాంటి వచ్చినప్పుడు సమాజం మొత్తం స్పందించేటప్పుడు ఆ కసి తీరాలి. కాబట్టి చంపరే, సజ్జనారే కావాలా, మరొకరు కావాలంటున్నారు. కానీ అది నేను ఇందాక చెప్పాను, అది పరిష్కారం కాజాలదు, అది ప్రమాదాన్ని దారితీస్తుంది. ఎన్నో దేశాల్లో ఇలాంటివి చేయడం మొదలెట్టిన తర్వాత వేల మంది అమాయకుల్ని చిత్రవసలు చేశారు. అది ఏనాడు పరిష్కారం కాదు. కొన్ని దేశాల్లో తర్వాత తెలిసింది DNA ఎవిడెన్స్ ద్వారా మరో ద్వారా వీళ్ళు కాదు అని చెప్పాను. కాబట్టి నేరస్తుడికి ఖచ్చితంగా శిక్ష పడాలి. నేను దానికి 100% అనుకోను. కొంతమంది ఉరిశిక్ష వద్దంటాను, నేను కాదు, ఉరిశిక్ష కావాలి. ఎందుకంటే సమాజం మొత్తాన్ని అల్లకల్లోలం చేసే నేరాలు అయితే ఉరిశిక్ష కూడా కావాలి తీవ్ర నేరాలు చేసినప్పుడు. కానీ ఖచ్చితంగా సాక్ష్యాలు సేకరించి ఆ సాక్ష్యాలని మన చట్టాల ప్రకారం కోర్టు ముందు పెట్టి వేగంగా శిక్ష పడే ఏర్పాటు చేసి అప్పుడు ఉరిశిక్ష వేయండి. అంతేగాని చట్టం చేతుల్లోకి తీసుకుంటే తాత్కాలికంగా మీ ఆవేశం చల్లపడవచ్చు, కానీ మహిళలకు రక్షణ రాదు, సమాజానికి భవిష్యత్తు ఉండదు. సార్, ఇప్పుడు వాళ్ళకి ఉరి వేయాలి అన్నట్టుగానే ఇలాంటి అత్యాచారాలు చేస్తున్నారు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా వినిపిస్తోంది కెమికల్ కాస్ట్రేషన్ చేసేయండి అనేది. డూ యూ అగ్రీ ఫర్ దట్ సార్? అంటే మన దేశంలో ఆ శిక్ష లేదు. దానికి కనుక మరి నేరన్యాయ కోవిధులంతా కూడా ఒప్పుకుంటే ఆలోచిద్దాం. ఇప్పుడు నేను దానికి కూడా వ్యతిరేకం అంటలా, కానీ శిక్షలో భాగం కావాలి. ఇప్పుడు ఉదాహరణ ఉరిశిక్ష కొన్ని దేశాలు యూరోప్లో లేదు, మనం ఉరిశిక్ష కావాలి, మన సమాజం కోరుకుంటుంది. రోజు పెట్టట్లేదు, అరుదైనటువంటి కేసుల్లో రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుని సుప్రీంకోర్టు అన్నది మనం చేయాలంటున్నాం, దానికి సమాజం అంగీకరిస్తోంది. అలాగే ఇది కూడా రేపొద్దున ఏకాభిప్రాయం వస్తే వై నాట్, కానీ పద్ధతి ప్రకారం చేయాలి. చెప్పేది మెడిసిన్లో ఏమిటంటే కొన్ని రకాలైన జన్యువుల మార్పు ఉన్నప్పుడు ఆ క్రిమినల్ పద్ధతి జన్యువుల నుంచి వస్తుందని చెప్పంటారు. అలాంటి అరుదైన సందర్భం అనుకోండి, అయితే ఉరిశిక్ష, లేకపోతే ఇలాంటివి కొన్ని అవసరం కావచ్చు. కాబట్టి ఏదైనా కూడా ముందు మనం ఆవేశంతో కాకుండా చాలా నింపాదిగా ఆలోచించి పరిస్థితి ఎవరిని బట్టి. మనం ఏంటంటే మన దేశంలో ఏమవుతుందంటే, ఈ మాట చెప్పడం కొంచెం నేను చాలా సందేహిస్తూ చెప్తున్నాను, మన దేశంలో మహిళ మీద చేయి పడితే మనం సహించలేం. మన సంస్కృతి అలాంటి, మతం కులంతో సమతం లేకుండా, అది మంచిది కూడా. కానీ దానివల్ల ఏమవుతుందంటే ఉన్న సమస్యని అర్థం చేసుకుని పరిష్కారం చేయడం కాకుండా అతిశయోక్తులతో మనం ఎక్కువగా ఊహించుకుని సమస్యను పెంచుకుంటున్నాం. నేను టీవీ ఛానల్లో చూసాను, నేను స్టన్ అయిపోయాను, దిగ్భ్రాంతపోయాను. గంటకి కొన్ని వందల అత్యాచారాలు జరుగుతున్నారో ఒక యాంకర్లు నోటుకొచ్చినట్టు మాట్లాడారు. దురుద్దేశం లేదు, తెలియక అజ్ఞానంతో. ఒక్క అత్యాచారం కూడా ఎక్కువే, దాన్ని క్షమించకూడదు. కానీ ఉన్న సమస్యని 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ చూపెట్టడం కూడా సరే విజ్ఞత కాదు. ఈవెన్ వర్క్ ప్లేస్ హరాస్మెంట్ కూడా యాక్సెప్ట్ చేయడానికి లేదు అసలు, దానికి కూడా యాక్ట్లు ఉన్నాయి. దాన్ని ఏంటంటే సరైన మోతాదులో సరైన రకంగా స్పందించాలి. అంతేగాని సమస్యను 100 రెట్లు కూర్చోబెట్టి పరిష్కారం లేకుండా ఉంటే నిరాశ పెరిగిపోతుంది. దాంతో ఏమైంది, గతంలో నిర్భయ ఇలాంటి కేసులో అప్పుడు నేను స్వయంగా చూశాను. BBC కానీ CNN, BBC అంటే నాకు చాలా ప్రేమ. నేను సిగ్గుపడ్డాను. BBCలో పచ్చి అబద్ధాలు ప్రచారం చేశాడు, కావాలని కాదు, దురుద్దేశం కాదు. వాళ్ళు కూడా మన రియాక్షన్ బట్టి భారతదేశము ప్రపంచంలో అత్యాచారాలకి క్యాపిటల్ అన్నాడు. ఇండియాస్ డాటర్ అని కూడా తీసుకొచ్చిన డాక్యుమెంటరీ. అది భారతదేశం ప్రపంచంలో అన్నిటికంటే అత్యాచారాలు ఎక్కువ అన్నది పూర్తి అబద్ధం. పూర్తి అబద్ధం. గణాంకాల ప్రకారం మన దేశంలో రోజుకి సుమారుగా 100 జరుగుతున్నాయి. 100 ఒక్కరు కూడా జరగకూడదు, అది వేరే విషయం.
కానీ ఇతర దేశాల్లో, అమెరికా లాంటి దేశంలో రోజుకు 300 జరుగుతున్నాయి. మనలో 400 జనాభా అండి. 300 జరగాలని నేను కోరుకోవట్లా. మనం ఏంటంటే ఆవేశంతో సమస్య పరిష్కారం ఆలోచించకుండా సమస్యను చెరువుల పరువులుగా వర్ణిస్తున్నాం. అది పరిష్కారాన్ని దారితీయదు. ఒక భయకంపిత వాతావరణాన్ని దారితీస్తుంది. మహిళల బానిసత్వానికి దారితీస్తుంది. కాబట్టి మనం చాలా హేతుబద్ధంగా ఆలోచించాలి, దీర్ఘకాల దృష్టితో ఆలోచించాలి. చాలా కఠినమైన చర్యలు, చాలా స్పష్టమైన చర్యలు సమగ్రంగా తీసుకోవాలి. మ్యాజిక్లు లేవు మనకి. మన ముందు ఈ సినిమా స్టైల్ నుంచి, మ్యాజిక్ల నుంచి బయట ఏదో సినిమా ఒకటి ఉంది, ఒకే ఒక్కడు ఏదో సినిమా అనుకుంటాను. నాకు ఎవరు ఫ్రెండ్స్ చెప్పారు, అన్న మీలో ఉంటాడు అలా అంటే బాగుంటుంది. నేను చెప్పాను, ఒక్కరోజు సీఎం దేవుడు కాదు, ఒక్కరోజు సీఎంగానే మారిపోతుంది, ఒక పాట పాడగానే సినిమాలో సీన్ మారిపోతుంది. ఇవన్నీ సినిమాలు అయ్యావి. జీవితం అట్లా ఉంటుంది. ఒక జీవితం బాగుపడాలంటే జీవితం పర్యంతం కష్టపడాలి. ఎన్నో పద్ధతులు ఏర్పాటు చేయాలి. కుటుంబం బాగుపడాలంటే బోల్డంత వెనకాల బోల్డంత కృషి, శ్రమ, పెట్టుబడి, త్యాగం ఉన్నాయి. అలా ఒక దేశం బాగుపడాలంటే బోల్డని పద్ధతులు ఉన్నాయి, కానీ మ్యాజిక్ ఏం లేదు. ఇట్లా అయిపోగానే మంత్రంతో ఏం జరగదు. మనం ఏదో మంత్రంతో చింతకాయలు వస్తాయని చెప్పిన ఒక మ్యాజిక్ 24 అవర్స్లో 1 అవర్లో పరిష్కారం అనుకుంటున్నాం. నాయకత్వాలు అలా స్పందిస్తున్నాయి. జనం అలా అడుగుతున్నారు కాబట్టి ఏదో ఆ క్షణంలో హడావిడి 2 రోజుల తర్వాత మర్చిపోవటం కాదు. సో ఇప్పుడు సార్ నిర్భయ యాక్ట్ అనేది వచ్చింది, ఆ తర్వాత దిశ యాప్లు, హాకీ యాప్లు, ఇలాంటివన్నీ పెట్టుకుంటే మేము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాం. షీ టీమ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా మీరు చెప్పినట్టుగా ఇంత దారుణమైన ఇప్పుడు చట్టంలో లోపం లేదు ఈ విషయంలో. ఒక గ్యాంగ్ రేప్ జరిగితే ఈ దేశంలో ఉరిశిక్ష సాధ్యం. చట్టం పెట్టాం. కానీ 32 ఏళ్ళు పడితే ఆ కేసులో జరిగినట్టుగా రాజస్థాన్ కేసులాగా ఉపయోగం ఏంటి? వేగంగా శిక్ష పడడానికి, అది కూడా సాక్ష్యాధార ఆధారంగా నిష్పాక్షంగా శిక్ష పడడానికి తగిన ఏర్పాట్లు మనం ఏమీ చేయాల. స్వతంత్ర ప్రతిపత్తి గల పోలీస్ యంత్రాంగం, బలమైన సమర్థమైన పోలీస్ యంత్రాంగం, టెక్నాలజీలో ఉన్నటువంటి బలం ఉపయోగించుకునే శక్తి, ఒక ఫారెన్సిక్స్ కానీ మిగతావి కానీ, వేగంగా న్యాయ విచారణ జరిగేటువంటి ఏర్పాట్లు, ఇవన్నీ పక్కన పెట్టేశాం. ఒక చట్టం చేసి ఉరిశిక్ష వేసాడు అన్నాం. ఈ మార్గం లేకుండా చేశాం. ఆ రోజు బ్రహ్మాండం కనిపిస్తుంది. ఉరిశిక్ష కోసం చట్టం చేశాడు. నేను చాలా విచిత్రంగా మాట విన్నాను. ఏ ముఖ్యమంత్రి అయితే ఈ శాంతి భద్రతల్ని కాపాడాలో, నేర న్యాయ వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉందో ఆ ముఖ్యమంత్రి గారు ప్రదర్శన చేసి ఆవిడ కూడా ప్రజలతో పాటు నిరసన దీక్ష పెట్టి ఎవరి మీద నిరసన? పని మీ చేతుల్లో ఉంటే బాధ్యత మీ చేతుల్లో ఉంటాయి. ఆ తర్వాత ఆవిడ ఉత్తరం రాస్తున్నారు ప్రధానమంత్రి గారికి, ఇంకా కఠిన శిక్ష అండి. ఉరిశిక్ష ఆల్రెడీ ఉంది, ఇంకా కఠినంగా వేస్తారు మీరు. పోనీ స్థానిక న్యాయాలయాలు మీ చేతుల్లో ఉన్నాయి, తీసుకురావచ్చు. చేశారా? చేయరా? స్థానిక న్యాయాలయాలు చేయండి. చిన్న చిన్న నేరాలకి అత్యాచారం దాకా కాకుండా ఆడపిల్లల వేధింపులకి వెంటనే చిన్న శిక్ష పడేటి ఏర్పాటు చేయండి. భద్రత కలిగే వాతావరణం ఏర్పాటు చేయండి. చేశారా? చేయలా? అసలు స్పేర్ చేయము అనేటువంటి సందేశం ఎలా ఇవ్వగలిగారు? మీ చేతుల్లో ఉన్నది మీరు చేయట్లా. ఎవరి మీద ఉన్నట్టుగా నటించి మీరు కూడా హడావుడి చేస్తున్నారు. 2 రోజులు జనం మర్చిపోతారు కదా అని చెప్పని. జనం మర్చిపోతారు, అది మరపు సహజం. మనిషికి రోజు అదే పట్టుకోడుగా మళ్ళీ ఇంకో సంఘటన వచ్చేదాకా మర్చిపోతాడు. మళ్ళీ మామూలే, ప్రతిరోజు పరగడిపే.